ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. అసలు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై మనం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారి రియాక్షన్ తెలుస్తుంది. సార్ చెప్పండి, అసలు ప్రభుత్వం కూలిపోతుంది, ఎమ్మెల్యేలను కొనమని చెప్పి నేరుగా పారిశ్రామికవేత్తలు డబ్బులు ఇస్తామని చెప్పి చెప్తున్నారని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి చేశారు వ్యాఖ్యలు. గుత్తా ప్రభాకర్ రెడ్డి నిజంగా కూడా ఆయన ఒక స్థాయిలో ఉండి మాట్లాడే మాటలు కావు ఇవి. ఎందుకంటే ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు. నిజంగా కూడా సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికే. వాళ్ళు ఇంకా వాళ్ళ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళ ప్రాక్టీస్ని కొనసాగుతుందని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలందరూ కూడా ఓటేసి ఈరోజు మాకు అధికారం అప్పచెప్పారు. ఈరోజు మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు రీచ్ అవుతున్నాయి కనుక వాళ్ళని సహించలేక ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దమ్ము ధైర్యం ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఏం అన్యాయం జరుగుతుందో దాని గురించి మాట్లాడాలి. కానీ నిజంగా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏదో మిస్లీడ్ చేయడానికి, ప్రజలందరినీ మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభాకర్ రెడ్డి గారు. వాళ్ళు గతంలో ఇలా చేసిరు. గతంలో ఎమ్మెల్యేలను కొనుక్కోవడం కావచ్చు, లేకుంటే నాయకులను కొనుక్కోవడం కావచ్చు, అది వాళ్ళ ప్రాక్టీస్. మా ప్రాక్టీస్ ప్రజల నుంచి గెలిచి, ప్రజలను ఒప్పించి, ప్రజలని నమ్ముకొని, ప్రజలు మాకు నమ్ముకొని ఈరోజు మాకు ఓటేసి ఈరోజు గెలిపించడం జరిగింది. బిల్డర్స్లో కానీ వ్యాపారవేత్తలని వ్యతిరేకత లేదంటారు కాంగ్రెస్ పార్టీ మీద. అంటే ఏ రకంగా వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మరి? అంటే వాళ్ళు ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమం జరుగుతున్నాయి. ఇంత డెవలప్మెంట్ హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతుంది. దాన్ని ఏదో రకంగా మిస్లీడ్ చేయాలి, కన్ఫ్యూజ్ చేయాలి. ఎందుకంటే ఇలాగనే పోతుంటే రేపు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ అధికారంలోకి రాదని ఒక భయంతో ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే చెప్పుతున్నారో, బిల్డర్స్ వాళ్ళు వెంబడున్నారో వాళ్ళకి తెలుసు జరుగుతున్న వాస్తవాలు ఏంటిది, మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమం ఏంది, మేము చేస్తున్న డెవలప్మెంట్ ఏంది వాళ్ళందరికీ తెలుసు కనుక ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదని కూడా ప్రభాకర్ రెడ్డిని కోరుతుంది. బీజేపీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోబోతుంది, రానున్నది బీజేపీ ప్రభుత్వమే అని చెప్పి. అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు లేదంటే బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఇద్దరు ఒకటే. మీరు చూస్తే ఇద్దరు ఒకటే లైన్లో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత వీళ్ళు మాట్లాడుతారు, లేదంటే వీళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లాడారు. ఇద్దరు కూడా ఏంటంటే ఇద్దరు తోడి దొంగలు. ఈరోజు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, మా క్యాబినెట్ మంత్రులు చేస్తున్న సంక్షేమ కార్యక్రమం భారతదేశ చరిత్రలను ఎక్కడ జరిగిన విధంగా ఈరోజు మన దగ్గర బీసీ బిల్లు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే దాన్ని అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ సబ్ కేటగరైజేషన్ చేసింది. భారతదేశంలో ఎక్కడైనా చేసినా ఎక్కడ చేయలేరు. ఇవన్నీ గత 10 సంవత్సరాలు నిద్రపోతుండేలు. ప్రజలకు సంక్షేమం చేయాలి, ప్రజల గురించి ఆలోచన విధానం లేకుండే. కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిందే బీసీల గురించి ఆలోచిస్తున్నాం, ఎస్సీల గురించి ఆలోచిస్తున్నాం. మా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను చూసి వాళ్ళు ఓరలేక ఇలాంటి మాటలు స్టేట్మెంట్ ఇస్తున్నారు. మా గవర్నమెంట్ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కాదు, రాబోయే 5 సంవత్సరాలు కూడా మేమే ఉంటామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఒక ప్రశ్న, మోడీ మాట్లాడుతూ ఏదైతే కంచెగచ్చి భూముల విషయంలో బుల్డోజర్ని తీసుకొచ్చి ఆ అడవిని మొత్తం నరికేస్తున్నారని చెప్పి కూడా ఏదైతే వ్యాఖ్యలు చేశారు, దీని ఎలా వస్తారు? మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి ఫ్యాక్ట్స్ చెక్ చేయకుండా కూడా మాట్లాడుతున్నారంటే నిజంగా కూడా ఆయన ఏ విధంగా అంటే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా చాలా బాధాకరణం. ఎందుకంటే ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఫ్యాక్ట్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈడ బీజేపీకి సంబంధించిన కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మిస్లీడ్ చేసిరు. ఏదైతే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెచ్చి ఆ ఫోటోగ్రాఫ్స్ పెట్టి ఏదో ఒక అడవి ఉన్నది, అడవిలో జంతువులు ఉన్నాయని ఒక మొత్తం క్రియేట్ చేసిన వాళ్ళు చేసిన క్రియేషన్ అంతా కూడా బయట ప్రజల పబ్లిక్ డొమైన్లో వచ్చింది. ఇవన్నీ ఫాల్స్ అని కూడా మళ్ళీ అదే ఫాల్స్ రిపోర్ట్ని మా నరేంద్ర మోడీ గారు కూడా చెప్పిందంటే వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఏదైతే ప్రభుత్వం చేసిన